సంఘటనలు పట్టుకొని ఇలాంటి వికృతమైన ఆలోచనలతో ఇలాంటి వికృతమైన కామెంట్స్ వ్యాఖ్యలు చేయడం అనేది దారుణం. అది ప్రజలు గమనిస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు టీచ్ చేయాలా, లెసన్ టీచ్ చేయాలా ఎన్నికల్లో అనుకున్నారు. నాట్ ఇది కాదు. ఈ రీజన్ అనేది ఇమ్మీడియట్ దానికి యాడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళు బిహేవ్ చేస్తున్న చూసిన తర్వాత వీళ్ళకి పాలించే అర్హత కాదు, రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదని ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. తెలుగుదేశం పార్టీకి పాలించే అర్హత కాదు, మామూలు ప్రజల్లో ఉండే అర్హత కూడా లేదనేది జనం ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధం లేకుండానే వాళ్ళ పాలన 14-19 మధ్య చూశాక ఇంకోసారి వద్దు బాబు అని చెప్పిన తర్వాత ఈసారి ఎంటర్టైన్ చేసే ఆలోచన లేదనేది ఎక్కడికెక్కడ వాళ్ళు బయటకు వచ్చి అంత పొత్తు పెట్టుకొని తిరుగుతున్నా కూడా జనం నుంచి ఎలాంటి ఇది లేకపోవడం చూసిన తర్వాత ఇది నిన్న జరిగిన సంఘటన, ఆ సంఘటన రియాక్షన్గా వాళ్ళు వ్యవహరిస్తే చూశాక ఇంకా అసలు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయకూడదనే నిర్ణయానికి జనం వచ్చింటారని భావిస్తున్నారు. 4 నిమిషాల్లో అనలేదే, అసలు ఫొటోస్ రిలీజ్ చేసిందే మేము అరగంట పైన. నేను ముందే చెప్పాను కదా, అసలు ఇవాళ నానేది ఫస్ట్ అనుకున్నాం. నా దగ్గరికే వచ్చి ఏం చేయాలి అని అంటే నాకు సీరియస్నెస్ తెలియలే అప్పటికి. ఇంకా రాలా ఇట్లా జరిగింది అని అంటే చూద్దాము, ఎవడన్నా కింద నుంచి పొరపాటున ఏమన్నా విసింటారంటే మళ్ళీ తెలుస్తూ వచ్చింది, అన్ఫోల్డ్ అవుతూ వచ్చింది. దట్ ఈజ్ నాట్ సంథింగ్ ఎవడన్నా ఆకతాయి కింది నుంచి ఒకటి విసిరింది కాదు, ఫోర్స్ఫుల్ గా వచ్చింది, వెల్లంపల్లికి తగిలింది అనేది మెల్లగా తెలుస్తూ వచ్చింది. ఇదంతా మేము ఫొటోస్ రిలీజ్ చేసేసరికి 1/2 అవర్ 40 మినిట్స్ పైన పట్టింది. 1 అవర్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ పైన పెట్టినట్టుంది. అప్పుడు ఫోర్స్ఫుల్ గా అయితే దేంతో వేసి ఉండొచ్చు అంటే ఒక క్యాటపుల్ట్ లాంటిది ఏమైనా ప్రయోగించారేమో అని అనుకున్నాం. ఆ తర్వాత ఇంకా ఆ ఫోర్స్ చూసి రెండో వ్యక్తికి కూడా అంతగా తగలడం చూశాక పక్కన ఉన్న అతనికి ఈయనకు తగిలిన అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ ఆ ఫోర్స్తో అక్కడికి వెళ్ళి తగలడం చూశాక అక్కడే పడిపోకుండా ఇంకా ఏదైనా పవర్ఫుల్ ఏదైనా వాడారా అని కూడా డౌట్ వచ్చింది. 4 నిమిషాల తర్వాత ఎందుకంటాము? అసలు ఎవరైనా రాగానే ముందు షాక్ తింటారు, ఆ తర్వాతే దాని గురించి ఆలోచిస్తారు. అండ్ రెండవది, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ మీ అందరి దృష్టికి, ప్రజల దృష్టికి, తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి ఇది వెళ్లేసరికి ఆ గాయం తీవ్రత తెలుస్తోంది. తెలిసిన తర్వాత దాని గురించి ఇలాంటి క్వశ్చన్లు వేయడం 4 నిమిషాల తర్వాత, 3 నిమిషాల తర్వాత, 10 నిమిషాల తర్వాత అది ఇంకా దారుణం. వల్ల